నీకంటే ఏవి నాకు ముఖ్యం కాదు. ఎందుకక్క నా కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నా? అంతగా నీకు నేనేం చేశాను? నా తోడు పుట్టావు చాలదా? భర్త, కాపురం, అత్త, అత్తారిల్లు ఇవన్నీ మధ్యలో వచ్చినవే. పెళ్ళయ్యాకొచ్చిన బంధాలు, కానీ నువ్వు పుట్టుకతో వచ్చిన బంధానివి. మిగతావన్నీ ఎప్పటికైనా తెగిపోయేవే. కానీ రక్త సంబంధం ఎవరు తెంచినా తెగదు. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు స్నేహ. నీరై కురవాలా మన చుట్టూ ఉండే లోకం తడిసేలా ముస్తాబే చెదరాలా నిన్ను చూడాలంటే అద్దం జడిసేలా ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా మరెందుకు గోలా. నన్ను క్షమించక్క. నువ్వు బాగుండాలని నీతో కఠినంగా మాట్లాడాను. నిన్ను ద్వేషిస్తే అయినా నువ్వు వెళ్ళిపోతావు అనుకున్నాను. అందుకే నేనే దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. నాకు తెలుసు స్నేహ, ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళం ఒకరి మనసు ఒకరిని తెలుసుకోలేమా? నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. నీ జీవితం ఒక కొలిక్కొచ్చాక అప్పుడు సంతోషంగా వెళతాను. కానీ నాయుడు బావ ఇక్కడ ఉండగా అది జరగదక్క. నన్ను బయటికి పంపవని నాకు అర్థమైంది. కనీసం నాయుడు బావనైనా ఇంట్లోంచి పంపించు. తను కావేరి సుఖంగా ఉండని ఆ సహాయం చేసి పెట్టక్క. అలాగే స్నేహ, నాయుడు బావని కావేరిని ఇంట్లో నుంచి పంపించాలి, అంతే కదా? వాళ్ళ కాపురం చక్కబడ్డం నీకు కావాలి. సరే, ఆ పని చేస్తాను. నువ్వు ఫారెన్ వెళ్ళడానికి రెడీగా ఉంటావు. ఫారెన్ కా? ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, ఏం జరిగింది? అల్లుడు గారు నువ్వు ఎక్కడికెళ్లారు? చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.